ఈ అమ్మ నేనున్నదా తెలంగాణ తమిళనాడారా బోనాల్ సెలబ్రేషన్స్ అడిగితే చేయను అంటారు, మళ్ళీ ఏదన్నా అడిగితే ఫౌండర్స్ ఆంధ్ర వాళ్ళు అంటారు. ఏమైందిరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ వీడియోని పట్టుకోకండి, ఫేస్ క్యామ్ వీడియో చేయలేక ఏదో ఒక ర్యాండమ్ క్లిప్స్ పెట్టేసా. సో మ్యాటర్ ఏంటంటే ఫర్ ది ఫస్ట్ టైం బోనాలకి తెలంగాణలో ఉన్నా. యాజ్ ఏ ఆంధ్రగా నాకు బోనాలు అంటే ఏం తెలియదు, కానీ నాకు బోనాలు అంటే చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారా అని చెప్పి. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్. నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా కాలేజ్ వాళ్ళ మీద, బాగా సెలబ్రేషన్ చేస్తారు హైదరాబాద్ లో ఉన్నాం కదా అని చెప్పి. అలాగనే నేను సెలబ్రేషన్స్ గురించి అడగడానికి మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి, అక్కడికి వెళ్ళి అడిగితే మీకు అసలు బోనాలు సెలబ్రేషన్సే లేవన్నారు. నేను షాక్ అయ్యి అదేంటి సార్ వేరే క్యాంపస్ వాళ్ళు చేశారు కదా మాకెందుకు లేదు, మేము వాళ్ళకన్నా ఎక్కువ ఫీ కడుతున్నాం కదా అని చెప్పి. దానికి ప్రాపర్ ఆన్సర్ లేదు. సార్ చిన్న ఫెస్టివల్ అయితే అనుకోవచ్చు, తెలంగాణ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫెస్టివల్ కదా, సెలబ్రేట్ చేయకపోతే ఎలా సార్ అని అడిగితే దానికి కూడా ప్రాపర్ ఆన్సర్ లేదు. ఇంకా ఏదేదో చెప్పారు. లాస్ట్ లో సరదాగా ఒక సిల్లీ రీజన్ చెప్పారు, ఏంటంటే ఫౌండర్ ఆంధ్ర వాళ్ళు కదా అందుకే సెలబ్రేట్ చేయట్లేదంట. ఏం మాట్లాడుతున్నారా నువ్వు, నీకేమైనా బుర్రున్నదారా? దీనికన్నా హైలైట్ ఏంటంటే ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేస్తారంట, దానికి వాలంటీర్స్ కావాలంట. అంటే ఇండిపెండెన్స్ రోజు 100 రూపాయలు ఫ్లాగ్ హోస్టింగ్ చేసి జనగణం పాడించి జై హింద్ కొట్టించేసి ఓ రసన గ్లాస్ చేతిలో పెట్టి పంపించేస్తారు. అంటే ఇప్పుడు బోనాలు సెలబ్రేట్ చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది, ఇండిపెండెన్స్ డే అయితే తక్కువ ఖర్చు అయిపోద్ది అని చెప్పి ఇప్పుడు ఇచ్చేస్తున్నారు. దీనికి మేము సంవత్సరానికి దగ్గర 5 లక్షలు కడతాం. మా కాలేజ్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అప్పుడు టేక్ కేర్, బై బాయ్.